తెలుసలేడు అంబేద్కర్ లేడు 9 మందిలో. బాబు రాజేంద్ర ప్రసాద్ కమిటీలో అంబేద్కర్ లేడు. 9 మంది బ్రాహ్మణులు వేసినారు. ఈ 9 మంది హెలికాప్టర్ వేసుకొని విమానం వేసుకొని ఆ లండన్లో అప్పటికి 25 దేశాలకి రాజ్యాంగం రాసిన ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పోయినారు. పెద్ద పుడింగిలాగా ఆయన దగ్గరికి పోయినారు. పోయి అయ్యా మా దేశానికి కూడా రాజ్యాంగం వస్తుంది, మా దేశానికి కూడా స్వాతంత్రం వస్తుంది, రాసి పెట్టమని పోయినారు. ఆగకుండా అరగంట సేపు ఏడిచినాడంట ఆయన. ఆగకుండా అరగంట ఏడిచినాడంట. అరే తిక్కల నాయాళ్ళారా, 30 దేశాలకు రాజ్యాంగం రాసినా ఇప్పటికి ఏ దేశానికి రాజ్యాంగం రాయాలన్నా ఏ డౌట్స్ ఉన్నా నేను విమానం వేసుకొని వచ్చి బొంబాయి వచ్చి ఆడ కూర్చొని అక్కడ ఒక ఆయన దగ్గర నేను పరిష్కారం చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాను రా. అటువంటి మహనీయుని ఆ దేశంలో పెట్టుకొని నన్ను అడుగుతారేదిరా మీరు, ఎంత తిక్కలుండరా మీరు, ఈ భారతదేశం ఎంత పనికిమాలను ఉండరా అని అంటే అప్పుడు వెనక్కి వచ్చి గాంధీ దగ్గర కూర్చుంటే ఎవడరా మీరు అందరూ అని చెప్పి అంటే అప్పుడు తీసుకొచ్చి ఆయన పెట్టినారు. భారత రాజ్యాంగాన్ని మీరు మారకుండా, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మారడమే, మార్చుకోవడమే, మారాల్సినటువంటి అవసరం ఉంది మన గుంపు. రైటారాంగా నోరు జరగట్లే చాలా మంది, ఎందుకంటే లోపల మైండ్ ఒప్పుకోవట్లే. ఏడరా నువ్వు మారొస్తావు మా తెలుసు కదరా అంటుంది. ఇది చాలా డేంజరస్ సైకాలజీ.